జిల్లాలో క్రైమ్ రేట్ పెరుగుతుంది అనే కంటే జిల్లాలో జరుగుతున్న క్రైమ్ను జనం ముందు, మీడియా ముందు ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ ఉంచుతోంది అని నేను బలంగా నమ్ముతున్నాను. అందుకు ఉదాహరణలు కూడా మీకు నేను చెప్తాను. ఇప్పటి వరకు డిసెంబర్ 31న పోలీసులు ఈ ఏడాదిలో క్రైమ్ ఏది, ఏ అఫెన్స్ ఎంత జరిగింది, ఎంత రికవరీ, ఎన్ని అరెస్టులు, ఎన్ని శిక్షలు, ఇవన్నీ పోలీస్ ఆఫీస్ నుంచి డేటా ఇస్తారు. సరే, ఈలోగా మనం ఒక అంచనాకు వద్దాం. జిల్లాలో క్రైమ్ రేట్ పెరిగిందా? నిన్న ఏ పేపర్ తిరిగేసినా మీకు అదే కనిపిస్తుంది. క్రైమ్ రేటు పలాసలో మర్డర్ కోసం సుపారీ, చైన్ స్నాచింగ్ కోసం 2 మహిళల మీద దాడి, అందులో ఒక ఉపాధ్యాయురాల మీద కిరాతకంగా బండరాయితో నెత్తి మీద మోదిన ఘటన, మరోవైపు ఒక యువకుడు ఆత్మహత్య, ఇంకోవైపు ఏదో యాక్సిడెంట్, ఇంకోవైపు ఒక ప్రియుడు ఒక వివాహితను చంపేసిన గాజుల కొనుగోసులో సంఘటన. ఇలా ఇవన్నీ చూస్తే మీకు నేరాలు పెరిగినట్టు మీకు ఒక రోజులో అనిపిస్తున్నాయి. జిల్లాలో క్రైమ్ రేట్ పెరగడం అనే అంశం కంటే జరిగిన క్రైమ్ను ఎప్పటికప్పుడు మీడియా ముందు పెట్టి దానికి కోర్టులో హాజరుపరిచి నిరంతరం పోలీసులు ఒక మంచి సంప్రదాయాన్ని తెరతీశారు. ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు నమోదవుతున్న కేసులు శ్రీకాకుళంతో పాటు అన్ని జిల్లాల్లో కూడా గంజాయి కేసులు. అయితే ఈ గంజాయి ఈ రోజుదేనా, ఇంతకుముందు లేదా అంటే ఈ గంజాయి ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటి నుంచి ఈ జిల్లా మీదుగా రవాణా అవుతుంది, ఈ జిల్లాలో కన్సంప్షన్ అవుతుంది, వినియోగం అవుతుంది. ఎక్కువ మంది యువత ఈరోజు గంజాయి సేవిస్తున్నారు. అది అందరికీ తెలుసు. ప్రతి వీధిలోని, ప్రతి సందులోని దాదాపు ప్రతి 2-3 ఇళ్ళకి ఒక బాధితులు ఉన్నారు. ఇప్పుడే ఎందుకు అంటే ఈ ప్రభుత్వం గంజాయి మీద పూర్తిగా ఉక్కుపాదం మోపేసింది. ఎక్కడికక్కడ విపరీతంగా గంజాయిని పట్టుకుంటున్నారు. నేరుగా గంజాయి అమ్ముతాడు అని తెలిస్తే పోలీసు వాళ్ళు ఎంతకైనా తెగించి గంజాయి కేసు కడుతున్నారు. సో ఇది మీకు రెగ్యులర్గా అవతల ఇచ్చాపురం దగ్గర నుంచి ఇతర పైడి భీమవరం వరకు మీకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని మీకు గంజాయి ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ గంజాయి కేసులే మీకు ఎక్కువగా ఈ మధ్యకాలంలో మన ముందు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం దీని రిజల్ట్ కూడా జిల్లాలో ఉంది. గంజాయి తాగి దాని మీద మందు తాగి ఈ రోడ్ల మీద విచ్చలవిడిగా వ్యవహరించే గ్రూపులు ఈ మధ్యకాలంలో బాగా తగ్గాయి. ఎందుకంటే చాలామందికి జైలుకి పంపడం, లేదంటే పునరావాస కేంద్రాలకు పంపడం, ఇలాంటి చర్యలన్నీ ఇప్పుడు పోలీసులు తీసుకుంటున్నారు. సో ఈ గంజా కేసులు పోతే ఇక చైన్ స్నాచర్లు, ఇప్పటికీ చైన్ స్నాచింగ్ కూడా ఎప్పటి నుంచో జరుగుతున్న కొత్త కల్చర్. జనరల్గా హైదరాబాద్ లాంటి సిటీస్లో ఈ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నవి, గల్లీల్లో వెళ్ళిపోతే ఎటు వెళ్ళాడో తెలియని ఒక ప్రాంతంలో ఇటువంటి చైన్ స్నాచింగ్లు ఉండేవి. ఇప్పుడు ఈ రేస్ బైకులు రావడం, మాస్కులు రావడం, మంకీ కాపులు రావడం, ఇలా రకరకాల కారణాలతో ఇప్పుడు కూడా చైన్ స్నాచింగ్లు అవుతున్నాయి. కానీ ఈ మధ్య కూడా విపరీతంగా చైన్ స్నాచర్ని శ్రీకాకుళం పోలీసులు పట్టుకున్నారు, మీడియా ముందు పెట్టారు. సీసీ కెమెరాలు అందుబాటులో లేకపోయిన ప్రాంతాల్లో ఇవి జరుగుతున్నాయి. ఒరిస్సా బోర్డర్తో పంచుకోవడం వల్ల మనకి ఇటువంటి క్రైమ్ ఎక్కువగా ఉంటుంది. పలాస, ఇచ్చాపురం ప్రాంతాల్లో మరీ ఈజీ. క్రైమ్ను పట్టుకోవడానికి కూడా ఎక్కడికెక్కడికో మన పోలీసులు వెళ్తున్నారు, తెస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో మనం చెప్పుకోదగ్గ 2 ప్రధానమైన ఇన్సిడెంట్లు ఈ జిల్లాలో జరిగింది. ఒకటి, ఇండియన్ ఆర్మీ కాలింగ్ పేరుతో నిరుద్యోగ యువతను, విద్యార్థులను మోసం చేసిన ఘటన. 2, నకిలీ నోట్లు. ఈ 2 మాత్రం ఈ మధ్యకాలంలో జిల్లాలో వెలుగు చూసి సంచలనం సృష్టించాయి. నకిలీ నోట్ల వ్యవహారం 2000 నోటు రద్దు అయిన తర్వాత పూర్తిగా రూపుమాసిపోయిందని చాలా మంది భావించారు. అయితే ఇప్పటికీ నకిలీ నోట్లు చలామణిలో అక్కడ ఉన్నాయని మనకి మొన్నటి జరిగిన సంఘటన రుజువు చేసింది. అయితే దీని మూలాలు శ్రీకాకుళంలో ఉండడం బాధాకరం. పూర్తిగా చలామణిలోకి రాకముందే శ్రీకాకుళం పోలీసులు పట్టుకున్నారు, వారిని అభినందించాలి. దొంగ నోట్లు ఎప్పటి నుంచో ఉన్నది. ఇది సంతల్లోని లేదంటే పల్లెటూరులో ఫైనాన్స్ ఇచ్చినప్పుడు దీన్ని చలామణి చేసేవారు. ఎప్పుడైతే ఈ బ్యాంకుల్లో కూడా మాన్యువల్గా కౌంట్ చేసే విధానం పోయి కౌంటింగ్ మిషన్లకు కూడా సెన్సార్లు వచ్చేసి దొంగ నోట్లను పసిగట్టే టెక్నాలజీ వచ్చేసిందో ఇది పూర్తిగా గణనీయంగా తగ్గిపోయింది. అయితే మళ్ళీ ఇప్పుడు వైన్ షాపులు రావడం,
పెద్ద ఎత్తున రూరల్ పీపుల్ షాపుల్లో మద్యం కోసం వెళ్ళడం, 2 రోడ్ల మధ్యలో ఒక నోటు ఇచ్చేస్తే ఏం పోయిందన్న కోణంలో ఏ కూలి పనికి వచ్చిన వాడినో ఏ వ్యవసాయ పనులకు వచ్చిన వారికో ఇటువంటి డబ్బులు ఇచ్చి చలామణిలోకి తెస్తున్నారు. దీనికి మూలాలు ఛేదించడం కోసం రాజమండ్రి వరకు మన జీసీగడం పోలీసులు వెళ్ళడం, అక్కడ సినీ ఫక్కీలో మన పోలీసులను వెంటాడి గాయపరిచి పోలీసులను అదుపులో ఉన్న నిందితులను పట్టుకుపోవడం, ఇవన్నీ కూడా ఒక క్రైమ్ స్టోరీని, ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తలపించాయి. ఎక్కడైతే మిలియాపుట్లో దొంగ నోట్ల ముఠా దొరికిందో వాళ్ళని పోలీసులు మీడియా ముందు పెట్టారు, జీసీగడంలో దొరికిన వారిని పెట్టారు. ఇక ఇండియన్ ఆర్మీ కాలింగ్ పేరుతో జరుగుతున్న క్రైమ్ ఇప్పటిది కాదు, ఇది గత 2018 నుంచి జరుగుతున్నదే. కరోనా తర్వాత ఇది పూర్తిగా ఆర్గనైజ్డ్ క్రైమ్ గా మారిపోయింది. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ముందు వారికి శిక్షణ అని చెప్పి బయలుదేరిన బివి రమణ అనే ఒక వ్యక్తి ఆ తర్వాత సమాజంలో ఉన్న అందరినీ ఉపయోగించుకొని, వ్యవస్థలో ఉన్న లోపాలను ఉపయోగించుకొని పూర్తిగా వ్యవస్థను తన చేతిలో తీసుకొని ఎలా హింసించాడు అనేది నేను చెప్పడం కంటే రోజు పత్రికల్లో వస్తుంది, అనేక ఛానల్లో దీని మీద కథనాలు వచ్చాయి. ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇది కూడా పాత క్రైమే. ఉద్యోగాలు ఇప్పిస్తామని కొన్ని లక్షలాది రూపాయలు ఆయన తినేశాడు. ఇది ఒక కొత్త తరహా మోసం. ఆర్మీలో ఉద్యోగాలంటే ఈ జిల్లా యువతకి మోజు. దాన్ని ఆసరాగా తీసుకొని కనీసం 4 అడుగులు కూడా హైట్ లేని పిల్లలకి ఆర్మీలోని చెప్తే ఉద్యోగాలు ఇస్తారని లక్షలాది రూపాయలు దండేసి ఆర్మీ సెక్షన్ పేరుతో వారిని చిత్రహింసలు పెట్టి అమ్మాయిల్ని అబ్బాయిని తేడా లేకుండా వేధించి బివి రమణ వ్యవహారం కేవలం గత పోలీసుల చేతకానితనం వల్లే ఇంతవరకు వచ్చింది. మొదట్లోనే రమణ మీద ఆరోపణలు వచ్చినప్పుడు స్వయంగా ఆర్మీ ఉద్యోగులు బాధితులు అప్పటి పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకోలేదని ఎస్పీ గ్రీవెన్స్ లో చెప్పడం చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. అదే కాకుండా ఒక బాధితుడు మీడియా ముందు ఒక మాట చెప్పాడు. నిజంగా ఇది ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ వీడియోని చూడాలి. ఎందుకంటే ఎవరైతే సార్ మేము బాధితులం, నష్టపోయాం, మా డబ్బులు పోయాయి, మా ఒళ్ళు చీరేశాడు అని అప్పటి 1 టౌన్లో కంప్లైంట్ చేస్తే అప్పటి 1 టౌన్ ఎస్ఐ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళనే ముద్దాయిలుగా నిందితులుగా చేర్చి ఛార్జ్షీటు ఎఫ్ఐఆర్లు వేయడం ఈ వ్యవస్థలో పోలీసులు వ్యవహరిస్తున్న బూర్జువా పనితీరుకు నిదర్శనం. పోలీసుల వల్లే క్రైమ్ పెరుగుతుంది, పోలీసుల వల్లే క్రైమ్ రేట్ తగ్గుతుంది.